నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో మీకు హెచ్పి నుంచి స్మార్ట్ ట్యాంక్ 790 వైర్లెస్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ని అయితే ఈరోజు అన్బాక్స్ చేసి చూపించబోతున్నానండి. సో దీనికి సంబంధించిన ఫీచర్సే కానివ్వండి, సో ప్రింటర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకో వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేసినట్టయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మన ముందు ఉంది ఏంటంటే హెచ్పి కంపెనీ నుంచి స్మార్ట్ ట్యాంక్ 790 వైర్లెస్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అండి. ఇది అడ్వాన్స్డ్ ప్రింటర్ అనమాట. ఓకేనా, సో మీకు బాక్స్ అంతా చుట్టూ తిప్పి చూపిస్తాను మీకు అసలు అక్కడ బాక్స్ మీద ఏమేమి రాస్తుంది ఏంటని చెప్పేసి. ఓకేనా, సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ హార్డ్ సేవ్స్ ఈజీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ స్మార్ట్ ట్యాంక్ 790 వైర్లెస్ ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఇది ఈ ప్రింటర్ యొక్క మోడల్ నెంబరు 790. అయితే ఇందులోనే ఇంకో మోడల్ ఉందండి. అంటే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రింటర్ని మీకు ఏ విధంగా ఉందో. ఓకేనా, ఇందులో మనకి 2 ప్రింటర్స్ ఉన్నాయండి. ఇది 790 మోడల్, ఇంకోటి ఏంటంటే 750 మోడల్ కూడా ఉందన్నమాట. సో 2 సేమ్. ఓకేనా, చూడడానికి 2 ఒకేలా ఉంటాయి, బట్ కొన్ని ఫీచర్స్ అనేవి తేడాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే యూఎస్బి పోర్ట్ ఇస్తారు. ఇందులో మనకి ట్యాంక్స్ కనిపిస్తుంది, ఇంక్ ట్యాంక్స్. సో ఇవి మనకి స్మార్ట్గా వర్క్ చేస్తాయి. అంటే మనకి ఇంక్ అయిపోతే కనుక అయిపోయింది అంటే లో ఇంక్ ఉందని చెప్పేసి ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఫుల్లీ టచ్ ప్యానల్ అండి. సో టచ్ ద్వారా మాత్రమే దీన్ని మనం ఆపరేట్ చేయాలి, బటన్స్ అయితే ఉండవు. ఓకేనా, ఇది 790. 750కి ఇట్లాంటి ఏమి ఉండవు, జస్ట్ బటన్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్నీ ఏమి ఉండవు, బట్ సేమ్ ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇచ్చే ఇంక్ బాటిల్స్తో మనము ఎన్నెన్ని పేజెస్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. బ్లాక్ వచ్చేసరికి 12,000, అలాగే కలర్ వచ్చేసరికి 8,000. అలాగే ఇది ఆటోమేటిక్ ప్రింటర్, ఫాస్ట్ అండ్ ఆటోమేటిక్ ప్రింటర్ అండి. 2 సైడ్స్ ప్రింట్ చేస్తుంది. ఇందులో డూప్లెక్స్ అంటే మనకి ఏడిఎఫ్ ఫీచర్ ఉంటుంది. డూప్లెక్స్ ప్రింటర్ ఇది వైర్లెస్ ద్వారా కూడా వర్క్ చేస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు కొన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఫంక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనం దీని ద్వారా ప్రింట్, స్కాన్, కాపీ, ఫ్యాక్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏడిఎఫ్ ఫీచర్ ఉందని చెప్పేసి కదా, ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్. ఇందులో 35 పేజెస్ పెట్టి మనం ఆటోమేటిక్గా ప్రింట్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ఎట్లాంటి పని లేకుండా ఆటోమేటిక్ అదే తీసేస్తుంది. అండ్ కనెక్టివిటీ వచ్చేసరికి డ్యూల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. అంటే వైఫై ద్వారా మనం చేసుకోవచ్చు, అలాగే సెల్ఫ్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ మనకేంటంటే ఇథర్నెట్ ద్వారా అంటే మనం పీసీకి కనెక్ట్ చేసి, మొబైల్ కనెక్ట్ చేసి, అండ్ యూఎస్పీ ద్వారా కూడా ప్రింట్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ప్రింట్ స్పీడ్ వచ్చేసరికి అప్ టు 15 ppm బ్లాక్, అలాగే 9 ppm కలర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ పేపర్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి 250 షీట్స్ అండి. మనకి ట్రే ఉంటుంది కదా ఫీడర్, అందులో 250 షీట్స్ మనం ఇన్సర్ట్ చేసి మనం ప్రింట్స్ తీసుకోవచ్చు. మన ఏడిఎఫ్ ద్వారా 35 పేజెస్ తీసుకోవచ్చు అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి దీనికి టచ్ ప్యానల్ ఇది. ఓకేనా, సో మోడర్న్ టచ్ డిస్ప్లే ఉంటుంది ఇక్కడ. సో టచ్ ద్వారా మాత్రం మనము దీన్ని ఆపరేట్ చేయాలి. సో ఓకే, అట్లాగే యూఎస్బీ ద్వారా ప్రింట్ స్కాన్ చేసుకోవచ్చు. అండ్ రీఫిల్స్ అండి, ఇందులో వచ్చే రీఫిల్స్ ద్వారా మనము అంచగా ట్యాంక్లో లోడ్ చేయొచ్చు. అక్కడ స్పిల్ అవ్వదు. ఓకేనా, టోటల్లీ స్పిల్ ప్రూఫ్ బాటిల్స్ మనకి ఇస్తారన్నమాట, ఎక్కడ కూడా స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఇది మనము హోమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్లో యూజ్ చేసుకోవచ్చు. చిన్న బిజినెస్లకి అండి, చిన్న బిజినెస్లకి అంటే షాపుల్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే వందల పేజీలు బుక్స్ అంటే పేజీలు బుక్స్లో ఉన్న 200 పేజీలు 600 పేజీలు ఇట్లాగా తీయాలంటే దీని ద్వారా అవ్వదు, బట్ అవుతుంది. కానీ హెవీ లోడ్ అవుతుంది, స్లో అవుతుంది. ఓకేనా, మన దగ్గరికి ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు, ఏకాలంలో వాళ్ళకి ఒక 30 ప్రింట్స్ తీయాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వందల పేజీలు తీయాలి, వేల పేజీలు ఏకాలం తీయాలంటే స్లోగా ఉంటుంది కాబట్టి అవ్వదు. ఓకేనా, అంత పెద్ద ప్రింటర్ ఏం కాదు, బట్ మీడియం బిజినెస్లకి ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ సెంటర్లో వాటిలో ఉపయోగపడుతుంది, నో ప్రాబ్లం. ఓకే, అండ్ దీంతోపాటు మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుందండి. అంటే గూగుల్ అసిస్టెంట్, అలాగే అలెక్సా ద్వారా కూడా మనము ప్రింట్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదొక ఫీచర్ అయితే ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ప్రింటర్. సో దీంతోపాటు 790 ఇది ప్రింటర్ కదా, 750 ప్రింటర్ కూడా ఉంది. సో దీనికి ఒక 2000 వేరియేషన్ ఉంటుంది. కొన్ని ఫీచర్స్ అనేవి ఇందులో యాడ్ చేశారు. ఓకేనా, సో దీనికి ఒక 2000 ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 26,000 పడిందండి. ఓకేనా, సో నేను ఫ్లిప్కార్ట్లో దీన్ని పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను.
సో దాని ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే తక్కువ అంటే 3,000, 4,000, 6,000, 10,000 లోపు ప్రింటర్స్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి ప్రింటర్స్ అనేవి మనకి అంత ఇదిగా పనిచేయవు, ఓకేనా, హెవీగా తట్టుకోలేవు. అమౌంట్ ఎక్కువైనా కానీ మంచి ప్రింటర్ తీసుకోవడం బెటర్. సో నేనైతే హెచ్పీ నుంచి తీసుకున్నాను. ఇంకా మనకి చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ప్రింటర్ అయితే చూడడానికి లుక్ వైజ్గా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. నేను ప్యాక్లో ఏముంది అనేది బయటికి తీసి చూపిస్తాను తర్వాత మీకు. ఇందులో ఉన్న కంటెంట్ ఏమొచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ మనకేంటంటే రైట్ సైడ్ దీనికి సంబంధించిన కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానివ్వండి, కస్టమర్ కేర్ డీటెయిల్స్ కానివ్వండి, ఇట్లా సమ్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత ఈ వ్యూ మీరు చూసుకోవచ్చు ఎట్లా ఉందో. ఓకే, అండ్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. దీన్ని మొబైల్ ద్వారా కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో మొబైల్లో దీనికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది, హెచ్పీ స్మార్ట్ టైంకి సంబంధించింది. సో మొబైల్ నుంచి కూడా మనం వైఫై ద్వారా ప్రింట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో చూసారుగా కంప్లీట్గా మనకి అవుట్ సైడ్ బాక్స్ ఏ విధంగా ఉంది అనేది మీకు క్లియర్గా చూపించాను. ఇందులో ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే సో ఏడే ఫీచర్ ఉంటుంది. ఇది డూప్లెక్స్ ప్రింటర్ అనమాట, ఓకేనా. గూగుల్ అసిస్టెంట్ అలాగే అలెక్సా అసిస్టెంట్ కూడా ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్. ఓకే, సో ఇందులో మనం ప్రింట్స్, కాపీస్ అండ్ స్కాన్స్ అండ్ ఫ్యాక్స్ కూడా పంపించుకోవచ్చు. ఇట్లా అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము బాక్స్లో అసలు ఆ కంటెంట్ ఏముంది ఏంటి అనేది, ఓకేనా. బయటికి తీసి చూపిస్తాను మీకు. నేను ప్యాక్ ఓపెన్ చేశానండి. ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకి మీరు చూడండి, ఓకేనా. కైన్ అండ్ మెజెంటా, ఎల్లో కలర్స్ 3 రంగుల బాటిల్స్ అయితే ఇచ్చారన్నమాట, ఓకేనా. బ్లూ, మెజెంటా అండ్ ఎల్లో కలరు. అండ్ బ్లాక్ వచ్చేసరికి 2 రీఫిల్స్ అయితే ఇచ్చారండి, ఓకేనా. 2 బాటిల్స్ అయితే ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే 2 కేబుల్స్, పవర్ కేబుల్ అలాగే మనము పీసీకి కనెక్ట్ చేసుకుంటే ఒక కేబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈ బాక్స్ అయితే రావడం జరిగింది, ఓకేనా. సో దీంతోపాటు మీరు చూడొచ్చండి ప్రింటర్ ఏ విధంగా ఉంది అనేది మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడటానికైతే లుక్ వైజ్గా చాలా బాగుంది. అండ్ దీంతోపాటు ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అండి, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో నాకైతే తెలియదు, బట్ ఇక్కడ మాకు ఆఫ్లైన్లో అయితే ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది అనమాట ప్రింటర్ అయితేనే. సో దీంతోపాటు మనకి ఏంటంటే ఈ ట్రేలో 2 ప్రింట్ హెడర్స్ కూడా ఇచ్చారన్నమాట. ఒకటేమో బ్లాక్, ఒకటేమో కలర్ది. సో ఈ 2 కూడా ఇన్నర్గా అంటే ప్రింటర్లో అయితే ఇన్సర్ట్ చేయాలి, ఓకే. సో చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఫేడర్ అండి ఇది, ఓకేనా. ట్రే, పేపర్ ట్రే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం పేపర్స్ అనేవి ప్లేస్ చేసి లోడ్ చేసి మనం ఏంటంటే ప్రింట్ చేసుకోవాలి. అండ్ ఇది అవుట్లెట్ అనమాట, పేపర్ అవుట్లెట్. ప్రింట్ అయిన తర్వాత మనకి ఏంటంటే సో ఇక్కడ నుంచి అయితే మనకి ప్రింట్అవుట్ అయితే వస్తుంది అనమాట, చూసారు కదా. అండ్ దాంతోపాటు మనకైతే ట్యాంక్స్ అండి ఇవి, ఓకేనా. ఇవేం కలర్ ట్యాంక్స్ అండ్ ఇదేం బ్లాక్ ట్యాంక్ అనమాట, ఓకే. సో ఈ ట్యాంక్స్ అనేవి మనకి ఇండికేటర్స్ ఉంటాయి ఇందులో. ఇంక్ లో అయినప్పుడు చూపిస్తుంది అనమాట క్లియర్గా, ఇంక్ అయిపోతుంది, సో ఫిల్ చేసుకోండి అని చెప్పేసి కూడా ఇండికేట్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే యూఎస్బీ పోర్ట్ ఇచ్చారు అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట. సో పైన ఇదంతా కూడా మనకి టచ్ ప్యాన్లు. సో ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయాలి. ఆన్ చేస్తే మనకు తెలుస్తుందండి అసలు ఎంత రిచ్గా కనిపిస్తుంది అంటే అంత రిచ్గా కనిపిస్తుంది. ఆ ఇమేజ్ మీకు తర్వాత చూపిస్తాను, ఓకే. అండ్ పైన మీరు చెక్ చేసినట్లయితే కనుక ఇది మనకేంటంటే ఏడిఎఫ్ ఆటోమేటిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆటో డాక్యుమెంట్స్ ఫీడర్ అనమాట. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అనేవి ఒక 35 డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అదే తీసేసుకొని మనకి ప్రింట్అవుట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట, ఓకేనా. బోత్ సైడ్ కావాలంటే బోత్ సైడ్ కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది స్కాన్ సంబంధించింది. ఇక్కడ నుంచి మనం స్కాన్ చేసుకోవచ్చు అనమాట, ఐడి కార్డ్ స్కాన్ చేసుకోవచ్చు. అంతా కూడాను మనం A4 సైజే స్కాన్ చేసుకోవచ్చు. అండ్ A3 కూడా స్కాన్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ కూడా ఉంది దీనికి. బట్ అవుట్పుట్ మాత్రం A4 మాత్రమే వస్తుంది, ఈ విషయాన్ని గమనించాలి ఈ ప్రింటర్ ద్వారా. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి అండ్ ఇక్కడ మనకి చిన్న నాచ్లాగా ఇచ్చారు కదా. సో దీన్ని పట్టుకొని పైకి పుష్ చేస్తే టాపు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మీరు లోన్ చూడొచ్చు ప్రింటర్లో ఏ విధంగా ఉందనేది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే కలర్ బాటిల్స్ అనేవి ఇక్కడ నుంచి రీఫిల్ చేయాలి, ఓకే. అండ్ ఇక్కడ బ్లాక్, ఓకే. అండ్ ఇది హెడర్ భాగం అనమాట ప్రింటర్ సంబంధించింది. సో ఈ విధంగా ఉంటుంది లోన్ అంతా కూడా, మీరు గమనించారో లేదో. సో దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. బ్యాక్ సైడ్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ 2 పోర్ట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక 2 పోర్ట్లు అయితే ఇచ్చారన్నమాట. పవర్ అలాగే పీసీ కనెక్ట్ చేసుకోవడానికి
ఓకే, అండ్ క్యారెక్టరైజ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది రైట్ వ్యూ అనమాట, ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మీరు ప్రింటర్ అయితే చూసారు కదండి, చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. హెచ్పి అంటే చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు. సో ప్రింటర్ అయితే ఎక్సలెంట్ అండి. ఇది అడ్వాన్స్, ఫుల్లీ అడ్వాన్స్డ్. హోమ్లో అలాగే ఆఫీసుల్లో స్మాల్ బిజినెస్కి యూజ్ చేసేవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. తక్కువ రకం ప్రింటర్లు తీసుకొని మీరు ఇబ్బంది పడొద్దు. కాస్త అమౌంట్ ఎక్కువైనా కానీ మీరు ఎట్లాంటి ప్రింటర్ తీసుకుంటే మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. మీ బిజినెస్లకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంతోపాటు ఏదైనా ఒక మోనోక్రోమ్ ప్రింటర్ మీరు తీసుకుంటే, అంటే ఎక్కువ మీరు ప్రింట్అవుట్లు తీయాలి అంటే దీంతోపాటు ఒక మోనోక్రోమ్ ప్రింటర్ కూడా తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువ కస్టమర్స్ మీ దగ్గరికి వస్తున్నారు అంటే కనుక. ఓకేనా, చూసారా, దీని ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రింటర్ని చూపించాను. అండ్ ఆ తర్వాత ఆన్ చేసిన తర్వాత నా దగ్గర ఫుటేజ్లు ఉంటే కనుక మీకు చూపిస్తాను, లేదా డెడికేట్గా ఒక వీడియో చేస్తాను దాని గురించి. ఓకే, సో ఎట్లా ఫిల్ చేయాలి రీఫిల్స్ ఎట్లా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అడగండి. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియో నేను తప్పకుండా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మళ్ళీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ నడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.